హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. మాల బంటి అలియాస్ కృష్ణ ఏదైతే హత్య కేసులో కేసు విత్డ్రా చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా బంటి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఏదైతే నిందితులు నవీన్ ఫ్యామిలీ ఉందో, నవీన్ వాళ్ళ మదర్, భార్గవి వాళ్ళ మదర్ మనతో ఉన్నారు. వారితో అడిగి చెప్పుకున్నాం. నమస్తే అండి మంజుల గారు. ఇది 2 కోట్లకు డబ్బులు ఇస్తాము, కేసు విత్డ్రా చేసుకోవాలని మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్తున్నారు బంటి వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్యామిలీ. నిజమేనా? మీరు అలా ఆ ప్రయత్నం? లేదండి, ఆ ప్రయత్నం లేదు. మా వాళ్ళు పోయి జైల్లో పడి మేము ఇబ్బంది పడుతున్నాం. ఇంటి దగ్గర ఎవరు లేరు, మమ్మల్ని చూసుకునేటోళ్ళు కూడా లేరు. అంతా పోయి అలా ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. అసలు అలాంటి బెదిరింపులు అనేది మాకేం లేదండి. అలాంటి బెదిరింపులు అనేది మాకు లేదు. ఆ 2 కోట్లు తెలియదు, ఏది తెలియదు. అది ఎవరు మరి? 2 వ్యక్తులు ఎవరు? బైక్ పైన 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళు మమ్మల్ని బెదిరించారని చెప్తున్నారు. మీ బంధువులు ఎవరైనా ఉండొచ్చు? లేదండి, మా బంధువులు ఎవ్వరు లేరు. ఎవరు బెదిరింపులు లేవు, ఎవరు బెదిరించలే, ఎవరు ఇస్తానులే, ఎవరిని ఏం బెదిరింపలే. లేదండి అలాంటివి. మేమే బాధలో ఉన్నాం. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, మాదే పరిస్థితి. మేమే బయటికి వెళ్తలేము. మా పొలాలు ఖరాబ్ అయిపోతున్నాయి, చాలా నష్టపోతున్నాం మేమే. ఏదో పిల్లలు ఎట్లా జరిగిందో ఏమో అది మనకు తెలియదు. మాకు ఆ పిల్లలు గొడవలు పెట్టుకొని ఏం చేసిరో ఏమో. మాకు కులం అనే అది ఉద్దేశం అయితే లేదు. మేము కూడా అందరితో స్నేహం చేస్తాం. మేము కులం అని మేము ఎన్నడూ వేధించలే. భార్గవి బంటి వాళ్ళ ఇంటికి మీరు అప్పుడప్పుడు వెళ్ళారని తెలిసింది. వెళ్ళేవారా నిజంగా? అంటే వెళ్ళలేదండి. ఒక్కరోజు మాత్రం మా పాప వస్తుందేమో అన్న ఉద్దేశంతో వెళ్ళినాం. కాకపోతే ఫోన్లో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడేదండి. కాకపోతే మేము ఇక మా ఉద్దేశం మాకుంటే మేము ఎందుకు చంపుకుంటామండి? మాకు పాప 6 నెలల నుంచి పోయిందనే ఉద్దేశంతో సరే పోతే పోనీ ఆమె వెళ్ళిపోయింది అనే ఉద్దేశంతో వదిలేసినాం. మాకు చంపాలని లేదు, కులం అనేది భేదం అనేది లేదు మాకు. మేము కూడా అందరితో స్నేహం చేస్తాం. కుల భేదాలు అనేది మాకు ఆ ఉద్దేశమే లేదండి. మీ నవీన్ వంశీకి 2కి పెళ్లి కుదిరిందని తెలిసిందమ్మా, నిజమేనా? ఆ పెళ్ళిళ్ళు కుదిరినాయండి, పెళ్ళిళ్ళు కుదిరినాయి. లగ్గం కూడా ఈ నెలలో పెట్టుకునేది ఉండే. ఆ లగ్గం పెట్టుకుందాం అనేసరికి ఇదొకటి జరిగిపోయింది. పెళ్ళిళ్ళు చేసుకునేటి వాళ్ళు ఈ పని చేస్తారా ఎవరన్నా? పెళ్లి చేసుకుందామని లగ్గం కూడా పెట్టుకుందాం అనేసి మేము వెళ్దాం అనుకున్నాం. పెళ్ళి చేసుకునేటోళ్ళు ఈ పని చేస్తారా? మేము పప్పన్నాలు కూడా 2కి ఎంగేజ్మెంట్లు కూడా పెట్టేసినాం. మా వాళ్ళకు అసలు ఉద్దేశం అనేది లేదండి, వదిలేసిరు. అంటే ఇప్పుడు ఈ ఆరోపణలు వచ్చినప్పుడు మరి వీళ్ళే చంపిరని ఆరోపణలు అయితే వచ్చినాయి. మరి వాళ్ళు నవీన్కు వంశీ వాళ్ళ అత్తగారు ఏమంటారు అమ్మా? ఇప్పుడు మరి పెళ్లి చేస్తా అంటారు, ఏమంటారు? చేద్దామంటారు అండి, చేద్దామంటారు. మేము పెళ్లి లగ్గం పెట్టుకుందాం అనేసరికి ఇది అయిపోయింది. ఎట్లా జరిగింది ఏంది అనేది వాళ్ళు పాపం వాళ్ళు కూడా చాలా బాధపడుతురు. పెళ్లి లగ్గం పెట్టుకుందాం అనుకున్నాం, వాళ్ళు కూడా డబ్బులు రెడీ చేసుకుర్రు, అన్ని బంగారాలు తెచ్చి పెట్టుకుర్రు. ఇవన్నీ చేసినాక మేము ఈ పని చేయాలనుకుంటామా అండి? చేయలేదు. మాకు ఆ ఉద్దేశం అనేది లేదు. కుల భేదాలు అనేది ఏమి లేదు. బిడ్డ ఆయన ఏదైతే కట్టుకున్న భర్తుండో చనిపోయి వాళ్ళింట్లోనే ఉంది. ఒకవైపు మీ భర్త, కుమారులు, మీ అత్త జైల్లో ఉన్నారు. ఏమనిపిస్తుందమ్మా ఒక ఇల్లాలుగా మీకు? ఏమనిపిస్తుంది అసలు? చాలా బాధాకరంగా ఉందండి, చాలా బాధ. పిల్లలు ఆగమైపోయారు, ఇటు బిడ్డ ఆగమైపోయింది, ఇటు ఫ్యామిలీ పోయి అందులో జైల్లో పడ్డారు. చాలా బాధాకరంగా ఉంది. నేను కూడా తట్టుకోలేకపోతున్నా ఈ ఉద్దేశం. చాలా బాధ ఉందండి. అంటే మొత్తం మీ అత్త చేసింది, బుచ్చమ్మ ఉంది మీ అత్త చేసిందని పోలీసులు చెప్తున్నారమ్మా. అసలు మీ అత్త నిజంగా అనేదా ఇట్లా పిల్లల్ని ఎందుకురా మీరు వేస్ట్ వాళ్ళు ఉండేదని? లేదండి, మా పిల్లలు స్నేహం కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళతోనూ ఎక్కువ స్నేహం చేస్తారండి. అలాంటి ఉద్దేశం లేదు. వీళ్ళెమ్మడి తిరిగే పిల్లలు కూడా వాళ్ళే. అలాంటి ఉద్దేశం లేదు. మా అత్తమ్మ కూడా ఎన్నడూ అనలేదండి ఆ మాట. ఆ ఉద్దేశమే లేదు. మా అత్తమ్మ కూడా అందరికీ హెల్ప్ చేస్తుంది. పంచాయతీలలో కానీ కానీ అంతా నా వాళ్ళే అనేసి చూస్తుంది, అంతేనండి. మీ కూతురు ఏమో మా అన్నలకు శిక్ష పడే వరకు నేను వదిలిపెట్టను అంటుంది. ఓవైపు ఏమో మీరు ఒంటరిగా మిగిలిపోయారు, అక్కడ ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. అంటే ఏమి ఏమైనా చెప్తారా? మీ కూతురికి ఏమైనా చెప్తారా? చెప్పాలంటే ఆమె ఎటుగాని పరిస్థితిలో ఉందండి. ఆమె బాధాకరంలో ఉంది, మేము బాధాకరంలో ఉన్నాం. ఆమె ఉద్దేశం ఎట్లా ఉందో మనకు తెలియదండి. ఇక
వస్తానంటే ఏం లేదు, తీసుకొచ్చుకుంటాం. ఆమె బాధలో ఉంది, మేము బాధలో ఉన్నాం. చెప్పుకోలేని పరిస్థితి ఇది. ఒకరికోలం చెప్పుకోలేని పరిస్థితి ఇది. ఆమె బాధలో ఉంది, మేము బాధలోనే ఉన్నాం. ఒకరికోలు కలుగుకుంటే ఇట్లా ఆమె చిన్న పాప, ఏం తెలియదు, ఏమైందో ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. అంతే అండి. 2 కోట్లు అయితే ఇచ్చేది అయితే అబద్ధం అంటారు. లేదండి, మాకు అలాంటి ఉద్దేశము, లంచం ఇచ్చుడు, ఈ చేసుడు, బెదిరింపులు ఇవన్నీ ఏం చేయలేదండి. చేయలే. ఇది భార్గవి తల్లి మంజుల గారు చెబుతున్నారు. మేము ఎవరికి కూడా బెదిరించలేదు, కేసులో విత్డ్రా చేసుకోమని. అసలు మా ఇంటి వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. అసలు అటువంటి అంత స్తోమత కూడా మాకు 2 కోట్లు ఇచ్చే స్తోమత కూడా మాకు లేదని కూడా మంజుల చెప్తున్నారు. అయితే తెలిసి తెలియని తనంలో తన కూతురికి ఇలా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. సో మా కూతురు ఇప్పుడు వచ్చినా కూడా మేము ఇంట్లోకి ఆహ్వానిస్తాము అని మంజుల గారు అయితే చెబుతా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇదంతా కూడా కేవలం ఏదైతే పిల్లల మధ్య ఉన్న కొట్లాట, మాకు ఎటువంటి కుల భేదాలు కూడా లేవు. మా అందరితో, అన్ని కులాలతో ఊర్లో కూడా కలిసిమెలిసి ఉంటామని కూడా మంజుల చెప్తా ఉన్నారు.